Hello students, today class chapter 5 arithmetic progression exercise 5.1. First problem, in which of the following situation does the list of numbers involved make an arithmetic progression and why? So ఆ నెంబర్స్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయా లేదా ఎందుకు అని అడుగుతున్నారు. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ని మనం ఏపీ అంటాం. ఏపీ మీన్స్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఇది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను 1, 2, 3 ఇలా నెంబర్స్ తీసుకున్నప్పుడు సెకండ్ నెంబర్లో నుంచి ఈ నెంబర్స్ని మనం ఎలా రిప్రజెంట్ చేసుకుంటాము అంటే, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే A1, A2, A3 అండ్ సో ఆన్ నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఉంటాయి. ఇది ఫైండ్ అవుట్ చేయాలి అంటే A2 మైనస్ A1 చేస్తే డిఫరెన్స్ ఎంత వచ్చిందో A3 మైనస్ A2 చేస్తే కూడా ఈ డిఫరెన్స్ అనేది ఈక్వల్ అవ్వాలి. దాన్ని మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను తీసుకున్న నెంబర్స్ రాస్తున్నాను చూడండి, 1, 2, 3, 4. దీంట్లో ఇది A1 అయితే ఇది A2, A3, A4 ఇక్కడ అండ్ సో ఆన్. మన ఫార్ములా A2 మైనస్ A1. సో A2 వాల్యూ 2, A1 వాల్యూ 1. 2 మైనస్ 1, 1. నెక్స్ట్ A3 మైనస్ A2. A3 వాల్యూ 3 మైనస్ A2 వాల్యూ 2. 3 మైనస్ 2, 1. సేమ్ A4 మైనస్ A3. అంటే ప్రిసీడింగ్ నెంబర్కి మనం సబ్ట్రాక్ట్ చేస్తూ వస్తున్నాం. A4 మీన్స్ 4 మైనస్ 3, 1. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి డిఫరెన్స్ ఈక్వల్ అయ్యింది, నెంబర్ సేమ్. అంటే ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ 1, 3, 4, 7, 11 ఇలా ఇచ్చారు. ఇలా సబ్ట్రాక్ట్ చేసుకున్నప్పుడు మనం A2 మైనస్ A1 చేస్తే 3 మైనస్ 1, 2 వచ్చింది. A3 మైనస్ A2 చేస్తే A3 ప్లేస్లో 4 ఉంది కాబట్టి 4 మైనస్ 3, 1. సో ఈ డిఫరెన్స్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే డిఫరెంట్గా ఉంది. 2, 1 ఈక్వల్ అవ్వలేదు. కాబట్టి ఈ టర్మ్ ఈ నెంబర్స్ అనేవి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కాదు, ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అయ్యింది. సో ఇచ్చిన ప్రాబ్లం అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉందా లేదనేది ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ద టాక్సీ ఫేర్ ఆఫ్టర్ ఈచ్ కిలోమీటర్ when the fare is ₹15. సో ఒక ట్యాక్సీని తీసుకుంటే 1 కిలోమీటర్ వెళ్తే దాని ఫేర్ ఎంత అంటే 15 రూపీస్. ఫర్ ద ఫస్ట్ కిలోమీటర్ ₹8 ఫర్ ఈచ్ ఎడిషనల్ కిలోమీటర్. సో కార్ అనేది 1 కిలోమీటర్ వెళ్తే 15 రూపీస్ తీసుకుంటారు. ఎక్స్ట్రా అంటే సెకండ్ కిలోమీటర్కి వెళ్తే ఈ 15కి 8 యాడ్ చేయమంటున్నారు. సో ఒక నెంబర్ వస్తుంది. ఇంకోసారి 3 కిలోమీటర్స్ వెళ్తే ఆ వచ్చిన నెంబర్కి మళ్ళీ 8 యాడ్ చేయమంటున్నారు. 8 అనేది ఎడిషనల్గా పెరుగుతుంది అంటున్నారు. ఆ వచ్చిన నెంబర్స్ యొక్క డిఫరెన్స్ చూస్తే అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉందా లేదా అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం రాసుకుందాం. ఫేర్ ఫర్ 1 కిలోమీటర్ ఈక్వల్ టు 15 రూపీస్. ఫేర్ ఫర్ నెక్స్ట్ కిలోమీటర్ సో నెక్స్ట్ కిలోమీటర్కి వెళ్తే వాళ్ళు ప్రాబ్లంలో మనకి ఏమి ఇచ్చారు, ఈ 15 రూపీస్కి 8 యాడ్ చేయమంటున్నారు. సో 15 ప్లస్ 8 23. ఫేర్ ఫర్ అనదర్ కిలోమీటర్ ఈ పైన ఉన్న కిలోమీటర్ అంటే 23 ప్లస్ 8 యాడ్ చేసుకుంటే 31. సో ఇంకా అండ్ సో ఆన్ వస్తూనే ఉంటాయి. మనకు వచ్చిన నెంబర్స్ మనం తీసుకుంటే 15, 23, 31 అండ్ సో ఆన్. మన అర్థమెటిక్ ప్రోగ్రెషన్ని రాసుకోవాలి అంటే A1, A2, A3 అండ్ సో ఆన్. సో ఇప్పుడు ఫస్ట్ A2 మైనస్ A1 చేద్దాం. A2 వాల్యూ 23 మైనస్ A1 వాల్యూ 15. సో సబ్ట్రాక్ట్ చేసుకుంటే 8.
నెక్స్ట్ A3 మైనస్ A2. A3 వాల్యూ 31 మైనస్ A2 వాల్యూ 23. సబ్ట్రాక్ట్ చేసుకుంటే 8. సో ఈ డిఫరెన్స్ అనేది మనకి ఈక్వల్ అయ్యింది. ఇంకా సో అని మీరు ఎన్నైనా చేసుకోవచ్చు. చేసుకుంటే ఈ డిఫరెన్స్ అనేది ఎప్పుడైతే ఈక్వల్గా వస్తుందో దాన్ని మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాం. సో 15, 23, 30 ఎక్సెట్రా ఆర్ ఇన్ ఏపీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి. ఎందుకు అంటే ఈ డిఫరెన్స్ అనేది ఈక్వల్గా వచ్చింది కాబట్టి. ఈ డిఫరెన్స్ ఈక్వల్గా రాకపోతే అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉండదు. నెక్స్ట్ ప్రాబ్లం. The amount of air present in a cylinder when a vacuum pump removes 1/4 of air remaining in the cylinder at a time. మనం ఈ ప్రాబ్లమ్ని కనుక అబ్జర్వ్ చేస్తే ఇలా ఒక సిలిండర్ని తీసుకున్నాం. ఈ సిలిండర్లో టోటల్గా కొంత ఎయిర్ అనేది ఉంది. సో వాక్యూమ్ పంపు పెట్టి ప్రతిసారి 1/4 ఎయిర్ని మనం రిమూవ్ చేసుకుంటూ వెళ్తే ఏమవుతుంది అని అడుగుతున్నారు. సో ఫస్ట్ టైం 1/4, సెకండ్ టైం 1/4, థర్డ్ టైం 1/4. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫుల్ సిలిండర్ అనుకుంటే ఈ సిలిండర్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇదొక సిలిండర్ అనుకుంటున్నాను. ఈ సిలిండర్లో మొత్తం నేను 10% ఆఫ్ ఎయిర్ ఉంది అనుకున్నా. సో ఫస్ట్ టైం దీంట్లో నుంచి ఫస్ట్ పార్ట్ తీసేసా. ఎంత అంటే 2. సో రిమైనింగ్ ఎంత ఉంటుంది అంటే సో 10 - 2 చేస్తున్నాం 8. నెక్స్ట్ ఎంత ఉంటుంది అంటే సో 8లో నుంచి సబ్ట్రాక్ట్ చేసుకుంటూ అలా వెళ్ళాలి మనం. ఇప్పుడు ప్రాబ్లం చూడండి. మనకి తెలియదు కాబట్టి వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ఇన్ ద సిలిండర్ నేను V అనుకుంటున్నాను. 1/4 ఎయిర్ రిమూవ్ చేస్తున్నాం సిలిండర్లో నుంచి. సో 1/4 ఎయిర్ టోటల్ దాంట్లో నుంచి రిమూవ్ చేస్తున్నాం కాబట్టి టోటల్ ఎంత ఉంది V మైనస్ రిమూవ్ అంటే మైనస్ కాబట్టి 1/4 ఇంటూ V. ఎందుకు అంటే టోటల్ ఉన్నది Vనే కాబట్టి 1/4 ఇంటూ V వస్తుంది. ఇక్కడ కింద LCM చూసుకుంటే 4. సో 4 ఇంటూ V 4V మైనస్ 4 1 టైం కాబట్టి 1 ఇంటూ V 4V మైనస్ V అంటే 3V/4. ఇప్పుడు ఇదే దాన్ని మనం సెకండ్ టైం చూస్తే సెకండ్ టైం కూడా మనం రిమూవ్ చేస్తే సెకండ్ టైం రిమూవల్ సెకండ్ టైం కూడా 1/4 పార్ట్ మనం తీసేసాం, రిమూవ్ చేసాం. ఎంత వస్తుంది అంటే ఏదైతే మనం ఫస్ట్ పార్ట్ ఫైండ్ అవుట్ చేసామో దానిలో నుంచి 1/4 తీస్తున్నాం. సో మనం ఫైండ్ అవుట్ చేసిన వాల్యూ ఎంత అంటే 3V/4. సో రిమూవ్ అన్నారు కాబట్టి మైనస్ సింబల్ వేసుకుంటున్నాం. ఎంత రిమూవ్ చేస్తున్నాము అంటే ఈ రిమైనింగ్ ఉన్న దానిలో నుంచి 1/4 రిమూవ్ చేస్తున్నాం. దట్ మీన్స్ 1/4 ఇంటూ 3V/4. మీకు అర్థమైతే టోటల్ దాంట్లో నుంచి ఇంత రిమూవ్ చేసాం, ఇక్కడ వచ్చిన దాంట్లో నుంచి రిమూవ్ చేస్తున్నాం కాబట్టి వచ్చిన ఆన్సర్ని 1/4కి మల్టిప్లై చేయాలి. సో 3V/4 మైనస్ 1 ఇంటూ 3V 4 ఇంటూ 4 16. 4కి 16కి LCM ఫైండ్ అవుట్ చేసుకుంటే 16 అవుతుంది. 4 4s are 16. 4 ఇంటూ 3 12V మైనస్ 16లో 1 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 1 ఇంటూ 3 3V. సో 12V మైనస్ 9V 12V మైనస్ 3V 9V/16. ఇది సెకండ్ టైం ఫైండ్ అవుట్ చేస్తే మనకు వచ్చింది. ఇప్పుడు మనం ఏపీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి అంటే ఈ వాల్యూస్ అన్నీ రాసుకుందాం. ఏంటి ఆ వాల్యూస్ అంటే ఫస్ట్ ఉన్న ఎయిర్ V, ఆఫ్టర్ మనం ఫైండ్ అవుట్ చేసుకుంది 3V/4, నెక్స్ట్ ఫైండ్ అవుట్ చేసుకుంది 9V/16 ఎక్సెట్రా. మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఫామ్ చూసుకుంటే A1 A2 A3 అండ్ సో ఆన్. సో A2లో నుంచి A1ని సబ్ట్రాక్ట్ చేద్దాం.
A2 మైనస్ A1, A2 ప్లేస్లో 3V మైనస్ 4 ఉంది, మైనస్ A1 ప్లేస్లో V ఉంది. సో ఈ రెండిట్లో ఇక్కడ మనకి 4 అనేది ఎల్సిఎం అవుతుంది. 4లో 1 టైం కాబట్టి సో 1 ఇంటూ 3V మైనస్ ఇక్కడ ఏమీ లేదు అంటే 1 ఇంటూ 4 ఇంటూ V 4V. సో 3V మనం కనుక అబ్జర్వ్ చేసుకుంటే 3V మైనస్ 4V అని వచ్చింది. సో 3V మైనస్ 4V అంటే మైనస్ V/4 ఇది మనకు వచ్చింది. ఇప్పుడు A3 మైనస్ A2 చేసుకుందాం. A3 మైనస్ A3 వాల్యూ 9V/16 మైనస్ A2 వాల్యూ 3V/4. ఈ రెండిట్లోనూ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసుకుంటే మనకి 16 అవుతుంది. సో 16 కాబట్టి 1 ఇంటూ 9V మైనస్ 4 4s 16. సో 4 ఇంటూ 3 4 3s 12. సో 9V మైనస్ 12V దట్ మీన్స్ మైనస్ 3V/16. సో ఫస్ట్ వాల్యూ అబ్జర్వ్ చేసుకుంటే మైనస్ V/4, సెకండ్ వాల్యూ అబ్జర్వ్ చేసుకుంటే మైనస్ 3/4. సో 2 వాల్యూస్ డిఫరెంట్గా ఉన్నాయి. A2 మైనస్ A1 డస్ నాట్ ఈక్వల్ టు A3 మైనస్ A2. ఎప్పుడైతే డిఫరెన్సెస్ ఈక్వల్గా ఉంటాయో అప్పుడు మాత్రమే ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అవుతుంది. డిఫరెంట్గా ఉంది, వాల్యూ అనేది ఈక్వల్ కాలేదు కాబట్టి దిస్ ఈజ్ నాట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. థ్యాంక్ యూ స్టూడెంట్స్. ప్రాబ్లం కనుక అర్థమైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ చేయండి.